ఐక్య విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా విద్యాసంస్థలకు బంద్ మద్దతు తెలియజేస్తూ బాయ్స్ హైస్కూల్, గర్ల్స్ హైస్కూల్ ప్రాంగణంలో సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సూర్యకిరణ్ మాట్లాడుతూ జూలై 4 దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ విద్యాసంస్థల బంద్కు సహకరించిన విద్యాసంస్థలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో విఫలమైందని, తీవ్రమైన అవకతవకలు వ్యత్యాసాలతో బాధ్యతారాహిత్యంతో పరీక్షలు నిర్వహించారని, నీట్ పరీక్షలు లీకేజీ, తెర వెనుక కుంభకోణం, పీజీ పరీక్షలను 12 గంటల ముందు వాయిదా వేయడం, యూజీసీ నీట్ పరీక్షలు రద్దు చేయడం వంటివి విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగించాయని పేర్కొన్నారు. త్యాగాలని అర్పించి భారతదేశ విముక్తి కోసం పోరాటాలు చేసిన అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ముప్పుచిప్పలు పెట్టిన ఆయన స్ఫూర్తిని ఈ రోజున మనకు జరుగుతున్న విద్యారంగంలో కానీ, ఉపాధిలో కోల్పోవడంలో కానీ మనం ఆయన స్ఫూర్తితో నిరంతరం పనిచేయాలని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే దేశవ్యాప్తంగా జరిగిన నీటి నెట్ పరీక్షల్లో అవకతవకల్ని రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, అదే క్రమంలో ఏదైతే విద్యారంగంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని చెప్పి మేము డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి యోజన సంఘాల ద్వారా డిమాండ్ చేస్తూ ఉంటాం.